అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఉన్నటువంటి చివరి మాటను చదువుతాం. 187 పేజీ చివరి మాట ఉంటాయి. చివరి మాట ఏంటంటే అది ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏంటండి? ఎడతెగక ప్రార్థన చేయుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రెండవ మిషనరీ ప్రయాణంలో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి గ్రీకు ప్రాంతాన్ని సందర్శించారు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సంఘానికి ఆయన ఏం ఇచ్చారంటే సలహాలు ఇచ్చారు. ఫిలిప్పీ సంఘం, తర్వాత ఈ దెస్సలోని సంఘం కూడా దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి అనేటటువంటి మాటలో దాని అర్థం ఏంటంటే నిరంతరము ప్రార్థన చేయండి అని అర్థం. సంఘంలో ఉన్నటువంటి మనం, విశ్వాసమైనటువంటి మనం ఎలా ప్రార్థన చేయాలి? నిరంతరం. జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం కాదు. అదే మీరు జీవితంలో తినటం, నిద్రపోవడం, పని చేయడం అనేది ఒక భాగం. అదేనంటే జీవితంలో చదువు అనేది ఒక భాగం, కానీ చదివే జీవితం కాదు. కానీ ఇక్కడ అట్లాగా ప్రార్థనే జీవితం. జీవితంలో ఒక భాగం కాదు ప్రార్థన. అదే ప్రార్థన అనేది ఏంటంటే జీవితం. అంటే మనం ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత స్తుతి ఈ రెండు కూడా ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. మనం ఉదయకాలం వేసినప్పుడు ముందు ప్రార్థన చేసుకోవాలి. ఉదయం వేసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పనిలో ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పని దిగిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ పనికి ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పని నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. అది మీకు అందుకని దావీదు గారు దావీదు గారు ఎవరండి? దావీదు గారు రాజు గారు. మరి రాజు గారికి ఎంత పని ఉంటుంది? ఉంటుందా? రాజుగారు ఏం చేయాలండి? రాజుగారు రాజ్యాన్ని పరిపాలించాలి. రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారని చెప్పారు తెలుసా? ఎన్నమ్మా? 3 సార్లు. ఎన్నిసార్లు అమ్మా? 7 సార్లు. మీ ఇద్దరి మాటలో ఏది బైబిల్ కరెక్ట్ అని 7 సార్లు. అదేంటారా? రోజు 7 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడంట. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? అదేనంట. ప్రార్థన అనేది జీవితంలో ఒక భాగం కాదు, కానీ ప్రార్థనే జీవితం. ఇది మన యొక్క అంశం. విరాత్రి అంటే నిరంతరం ప్రార్థన చేయాలి. విశ్వాసికి ఏంటంటే మానవుడికి 2 కళ్ళు ఎలాగో విశ్వాసికి 2 కళ్ళు ఏంటో తెలుసా? ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం. ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతాడండి? వాక్యం ద్వారా. ఎలక్ట్గా ఉన్నారు మీరు ఈరోజు. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడాలి. మరి మనతో దేవుడు వాక్యం ద్వారా. దేవుడితో ముందు మనం మాట్లాడాలా, మనతో దేవుడు ముందు మాట్లాడాలా?
ప్రశ్నల వర్షం కురిపిస్తాను నేను మీ మీద. ముందు దేవుడు మనతో మాట్లాడు. అప్పుడు మన జీవితంలో మనం సరి చేసుకుంటూ దేవుడికి ప్రార్థన చేస్తాం. అదేనంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవుడితో మాట్లాడాలి. అదేనంటే అప్పుడు మన జీవితంలో ప్రతిదీ సరి చేసుకుంటా దేవుడి సన్నిధిలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అది ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే అర్థం దేవుడితో మాట్లాడటం. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గొప్పదేంటో తెలుసా? దేవుడికి నీకు మధ్య ఎవరు ఉండరు, ఇక రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. డైరెక్ట్గా నువ్వు దేవుడితో మాట్లాడచ్చు. ఈ భాగ్యం లోకంలో ఎక్కడా లేదు. అదేంటంటే నువ్వు అర్ధరాత్రి ప్రార్థన చేసినా నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరు పొరుగు వారు నేను పలకరించుకోవచ్చు. కానీ అర్ధరాత్రి ప్రార్థన చేసిన దేవుడు ఏంటంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? కునగడు నిద్రపో. మనం కురుకుతాం, నిద్రపోతాం. కానీ మనం ఆరాధించే దేవుడు కొనకూడదు, నిద్రపో. అందుకని దేవుని వాక్యం తెలుసా? దేవారాత్రమును తన గురించి మొరపెట్టు వారికి ఆయన ఎలాగ జవాబిస్తారంట? త్వరగా. అదేంటి ప్రార్థన అంటే? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడాలి. కనుక దేవుడితో మాట్లాడాలి. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడతాం. మరి చాలా లేదమ్మా నేను కలవక ఇందో డాడీలు చెప్పబెట్టమనివే కాసేపు కూర్చో మాట్లాడదాం అని వాళ్ళతో మాట్లాడతాం. నేను వెళ్తా అమ్మ నాకు కొంచెం పని ఉందంటే చాలా లేదు అమ్మ ఒక గంటసేపు కొంచెం మాట్లాడడానికి అంటే మనకి ఇష్టమైన వాడితో మనం ఎక్కువ సమయం గడుపుతూ మాట్లాడాలి. మరి మనకి ఈ లోకంలో ఇష్టమైన వాళ్ళు ఎవరు? దేవుడు. కానీ దేవుడితో మనం ఏం చేయాలి? ఎక్కువ సమయం గడపాలి. అంటే చాలా మంది అనుకుంటారంటే ప్రార్థన అంటే మోకరించి ప్రార్థన చేసేనే ప్రార్థన అనుకుంటారు. మోకరించి చేయటాన్ని నేను చెప్పట్లా. మోకరించి ప్రార్థన చేసేప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి, కూర్చొని ప్రార్థన చేయాలి, నడుచుకుంటూ ప్రార్థన చేసేప్పుడు నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఆత్మతోనూ మనసుతోనూ నేను ప్రార్థన చేస్తా అన్నారే. ఎలా ప్రార్థన చేస్తా? ఆత్మతో మనసుతో ప్రార్థన చేయటం. నడుచుకుంటూ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు పని చేసుకుంటానంటే నీ మనసులో దేవుడికి ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. దాని బైబిల్ ఏమని జరుగుతుందంటే మొర పెట్టడం. అదేనంట మొర పెట్టడం అంటే పైకి మనం బాగానే ఉంటాం, కానీ మన అంతరంగం ఏం చేసింది తెలుసా? దేవుడికి మొర పెట్టింది. అంటే అది ఎప్పుడు మనసులో ఏం కలిగినప్పుడు? బాధ కలిగినప్పుడు. హేబేలు విషయంలో దేవుడు ఆలోచన చేశారు. కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నీ తమ్ముడైనటువంటి హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి నాకు ఏం పెడుతుంది? మొర పెడుతున్నా. అదే ప్రార్థన, మొరపెట్టు. నేను చెప్తానండి, నా అనుభవంలో చెబుతాను మీకు ఈ మాట. ఈ భూమి మీద మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడు తప్ప మనల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. 100కి 100% మనం అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద దేవుడు. ఆయన తప్ప ఎవరు అర్థం చేసుకోరు. కొంతమంది ఏడుతుంటే ఏమన్నా సార్, ముసలి కన్నీరు గారుతుంది, దొంగ ఏడుపు పెడుతుంది, నిజంగా ఏడుపు కాదు అంటారా?
అదే నువ్వు దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. అన్న తన ఆత్మలో దేవుడి సన్నిధిలో ఏం చేసింది అన్న? కుమ్మరించిందంట. కుమ్మరించింది లేదా? అది ప్రార్థన. అయ్యగారు ఏమనుకున్నారు? ఏమన్నా కొంచెం ఏదో పుచ్చుకొని వచ్చింది అనుకున్నా. నేను యెహోవా సన్నిధిలో ఆత్మను కుమ్మరిస్తున్నాను అన్నా. అదేంటారు, అది ప్రార్థన అంటే. ప్రార్థన అంటే విధానం నుంచి వచ్చేది కాదు, అంతరంగం నుంచి రావాలి ప్రార్థన అంటే. అది నిజమైనటువంటి ప్రార్థన. అటువంటి ప్రార్థనకి దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? జవాబు ఉంది. అదేంటారా? అటువంటి ప్రార్థనకి దేవుని సన్నిధిలో జవాబు. కనుక మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం చెప్తుందంటే, ఈ సంఘానికి పౌలు గారి కృతజ్ఞతతో ఈ పత్రిక రాస్తే ఏమంటారంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ఎప్పుడు ప్రార్థన చేయండి. ఈ రోజుల్లో ఎవరు లేరో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఏదైనా ప్రార్థన పెట్టుకుంటున్నాం అంటే కొంచెం గొప్ప ఆర్థికంగా సహకరించేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఎక్కువ మంది దగ్గర కొంచెం మంది ఉన్నారు పని చేసేవాళ్ళు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేదు. ప్రార్థన అనేది విలువ పెట్టి కొనలేదు. అదేనా? కనుక సంఘానికి అవసరమైంది ఏంటి చెప్పండి? సంఘానికి అవసరమైంది ఏంటి? ప్రార్థన. ఆనాడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. పేతురు గారు చెరసాలలో ఉంటాయి. మరి ఈనాడు కనుక మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అనే దాన్ని మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. చూడండి, చాలా మంది ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? కాసేపు చేసి ఇక వద్దులే అనుకుంటారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదు, జవాబు రావట్లేదు, ఇక వదిలేక ప్రార్థన చేయడం ఎందుకంట. కానీ నీవు చేసేటటువంటి ప్రార్థన యథార్థమైంది, నిజమైనది అయితే నువ్వు చేసిన ప్రార్థన ఖచ్చితంగా జవాబు వచ్చింది. అదేంటే జవాబు రాకుండా అనేది జరగదు. జార్జి మొండల్ అనేటటువంటి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చేసినటువంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. ఆయన సమాధి కార్యక్రమం అప్పుడు వాక్యం చెబుతుంటే విని ఆయన ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తి అప్పుడు రక్షించబడ్డాడు. అదేనంటే కనుక ప్రార్థన నిజం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఎటువంటి దేవుని వాక్యం ఉంది అమలు చేయాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. ఎటువంటి ప్రార్థన? యథార్థంగా చేయాలండి ప్రార్థన. పౌలు గారి జీవితంలో ఆయన ఆత్మతో ప్రార్థన చేసేవాడు, మనసుతో ప్రార్థన చేసేవాడు, ముమ్మారు ప్రార్థన చేసినాడు. ఆయనకు బలహీనత ఉంటే ముమ్మారు ప్రార్థన చేసిన దేవుడు ఏమని చెప్పాడు? నా కృప నీకు చాలు అని చెప్పాడు. అదేనంటారా? ఆయన ఓడలో వెళ్తున్నప్పుడు రోమా ప్రయాణం అంతా ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడు, నువ్వు రోమా ప్రయాణం వెళ్తావా? కనుక ప్రార్థన అనేది మనకు అవసరం అండి. విశ్వాసులకు ప్రార్థన అనేది అవసరం. సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు దేవుని వాక్యం ఉంది, ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. సంఘం అంటే సహవాసం. ఏం సహవాసం? ముద్రలు పెట్టే సహవాసం కాదు. అంటున్నారా? ఒకరి భారాలు ఒకరు భరించి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి.
కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలండి? ముగిస్తారు. ఎలా మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి చెప్పడమ్మా. సున్నితంగా మాట్లాడాలి. మంచి. దేవుడితో మాట్లాడాలంటే సున్నితంగా మాట్లాడాలి. వెరీ గుడ్, మంచి చెప్పారు. దేవుడితో మాట్లాడాలంటే ఇంకో విషయం ఎలా మాట్లాడాలి సార్? మర్యాదగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, నిజానంగా మాట్లాడాలి, అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. అర్థమేంటారు మీకు? దేవుడితో మాట్లాడేటప్పుడు గౌరవంగా, మర్యాద. కొంతమంది చూడండి ఎంత ప్రార్థన చేస్తారు, ప్రభావ నువ్వు చెయ్యి, ప్రభావ ఇప్పుడే చెయ్యి అంటే ఇప్పుడు చేయకపోతే తర్వాత చేయడండి దేవుడు చేతలేదు కదా. అంటే మనం ఏంటంటే ఇప్పుడు చేయాలి ప్రభావం. అంటే ఇది ఎట్లా ఉందో తెలుసా? ఈ లాజిక్ చెబుతాను నేను. మనం ఎవరి దగ్గర డబ్బులు అడిగామనుకోండి, వాళ్ళు డబ్బులు రేపుతానన్న డబ్బులు అంటే రేపుతే నాగేది అమ్మా, రేపు ఇప్పుడు అవసరం అంటే ఇప్పుడు డబ్బులు రేపుతానంటే ఇప్పుడు ఇదే అన్నట్టు ఉంది. అంతే కాదు. నిజంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఇవ్వాలి దేవుడు తెలుసు, నీకు తెలియదు. అర్థమవుతారా? కానీ చాలా మంది దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎట్లా చేస్తారు తెలుసా? డిమాండ్ చేస్తారు దేవుడిని. ఏం చేస్తారు? డిమాండ్ చేయకూడదు దేవుడు. మనం బ్రతిమలాడు, దేవుడు బతిమలాడుకోవాలి. కానాను స్త్రీ బతిమలాడింది. అమ్మా ముగిస్తా నేను. అమ్మ ఆమె ఏమంది? యేసుక్రీస్తు పిల్లవాడు ఏమన్నాడు సార్? పిల్లలు తినేది కుక్క పిల్లలని ఇవ్వడం న్యాయం కాదు, న్యాయం కాదని యేసుక్రీస్తు పిల్లవాడు చెప్పారు. మనం ఏది ఏం చేస్తామండి? మనమే ఆ సందర్భం నుండి ఏం చేస్తాం? పిల్లలు పెట్టేది కుక్కల పిల్లలకి ఇవ్వడం న్యాయం కాదంటున్నాయా అని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. కానీ అందరూ తెలుసా, అయ్యా నిజమే పిల్లలు తినేది ఒక పిల్లలకి ఇవ్వడం న్యాయం కాదు, కానీ పిల్లలు తింటున్నప్పుడు అవి కింద పడితే అవి ఒక పిల్లలు తింటే కదా. ఆమె సమాధానానికి ప్రభువుకి ఆచరించింది సమాధానానికి. అప్పుడు కానాను స్త్రీ ఆమె విషయంలో దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. అర్థమేంటారా? అది ఆమెలో ఉన్నటువంటి, అంటే ఆమె దేవుడితో మాట్లాడినటువంటి విధానం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడితో మనం మాట్లాడటమే ప్రార్థన. ఆ ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే ఎడతెగ ప్రార్థన చేయాలి. చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే దేవుడితో మాట్లాడేటువంటి ఈ రోజుతో బూతులు మాట్లాడతారు. ఒక చలం, ఇప్పుడు చాలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీకు చలాలని తెలుసు. ఒక చలం బైబిల్లో ఉన్నట్టు చాలా ఉంది, నీకు అర్థం అడుగుతాను. ఒక చలంలో నుండి మంచి నీళ్ళు, ఒక చలంలో నుండి ఉప్పు నీళ్ళు పోతాయా? అలా జరిగిందా కదా. మరి ఒక నోటి నుండి బూతులు, ఒక నోటి నుండి దేవుడికి ప్రార్థన ఎట్లా చేస్తాం? అంతేనా? ఇదే నోటితో పక్కన పనికి మానుదా అని, ఇదే నోటితో దేవుడికి ప్రార్థన ఎట్లా చేస్తామండి? యాకోబు గారు రాసిన పత్రికలో ఉంది, ఒక జలం నుండే మంచినీళ్ళు, ఒక జలం నుండే ఉప్పు నీళ్ళు పోతాయి. అలా ఉండితే నా సహోదరులారా, నాలుగు ఎటువంటిదండి? అగ్ని. ఈ అగ్ని లాంటి నాలుగుతో దేవుని మనం ప్రార్థన చేయాలంటే
ఈ నాలుగు మనం ఏం చేయాలంటే సాధన చేయాలి. కొంతమంది చూడండి, దేవుని సన్నిధిలో దేవుని మందిలో ప్రార్థన చేస్తారు, ఇదే నోటితో ప్రార్థన చేస్తారు, ఇంటికే ఇదే నోటితో గొప్పగా బూతులు వెళ్తారు. అని మీరు ఇప్పుడు దాకా ఈ నోటితో సంవత్సరం అని ప్రార్థన చేశాను దేవుడికి, మరి ఇప్పుడే నేను ఇంటికి బూతులు వెళ్తానంటే అనే ఆ యొక్క ఆలోచన కూడా ఉండదు. మీరు మిమ్మల్ని గురించి కాదు నేను అనేది, ఇది జనరల్ సహజంగా. ప్రభువును క్షమించిన ఆయన, ఈ నోటికి ఏం కావాలి? నోటికి ఏం కావాలండి? కళ్ళం, చిక్కం. ఈ నోటికి ఏం కావాలి? చిక్కం కావాలి, కళ్ళం కావాలి. మనం దూడలకి ఏం పెడతాం? ఏం పెడతారు దూడలకి? చిక్కం. మన నోటికి కూడా చిక్కం ఉండాలి. ఇది దేవుడికి ప్రార్థన చేసేవాడు. కనుక ఈ నోటితో దేవుడికి ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలండి? ఈ నోడు పవిత్రపరచబడాలి. యెషయా కూడా ఏమన్నాడు తెలుసా? నేను అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే ప్రజల ఉన్నా నా పెద్దలు అపవిత్రమైనవి అంటే వెంటనే దేవతతో వచ్చి చేసింది తెలుసా? కళ్ళు కాల్చి వారు పెట్టినట్టు నాలుగు మీద కాల్చి. కనుక ఈ నోడుతో దేవుడికి ప్రార్థన చేయాలి. కనుక ఈ నోడు ఎలా ఉండాలి? ఈ నోడుతో ఎడతెగక ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో. కనుక మనం ఎలా ఉన్నది సార్? ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించుకోకూడదు, ఈ నోటితో నేను కటికి పూర్తి మాట్లాడేవాడు. ప్రభు రక్షించుకున్న తర్వాత దేవుడి కృప బట్టి పూర్తి అనే బంధు అంతేనంట. ఈ నోరు దేవుడిని స్తుతించేవారు, ఆరాధించేవారు, వాక్యం చదివేవారు, వాక్యం చెప్పేవారు, ప్రార్థన చేసేవారు. కనుక మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలంటే అంతరంగంలో నుంచి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలంటే మన నోరు కాపాడుకోవాలి. ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందంటే ఈ రోజుతో దేవుడిని సూచించాలి, ఈ రోజుతో దేవుడిని ఆరాధించాలి, ఈ రోజుతో దేవుడి వాక్యం చదవాలి, మరి ఈ రోజుతో నేను ఎలాగ అట్లా మాట్లాడుతున్నా అనే ఆలోచన కావాలి. అదే దేవుని వాక్యం ఏమవుతుందంటే గ్రహింపు అని చెబుతుంది. ఏంటి దాన్ని ఏమంటారు? గ్రహింపు. కనుక ఈ రాత్రి సంఘ ప్రార్థన కోరికలో ఎడతెగక ప్రార్థన చేయాలి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినావు. కొంతమంది వాడు సంఘంలో ప్రార్థన చేయమంటే అందరికీ కనిపించాలని ఎక్కువ ప్రార్థన చేసేవాడు వారి గృహాల్లో తక్కువ ప్రార్థన చేస్తున్నాడు అర్థం. అందరికీ కనపడాలని తక్కువ ప్రార్థన చేసేవాడు వాళ్ళ గృహాల్లో ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు అని అర్థం. ఎందుకంటే మనుషులు కనపడానికి ప్రార్థన చేయకూడదు. రహస్యం ముందున్నటువంటి చూస్తూనే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు రహస్యం ముందు నువ్వు ప్రార్థన చేయాలి. కనుక మనం చేయాలి, ప్రార్థన చేయాలి. మంచిది. దేవుడికి మాట ఇచ్చినాక ఆమె తల వంచని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాం.